హైదరాబాద్ లో ఇటీవల పెరిగిన ఫుడ్ పాయిజన్ కేసులపై జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లపై మెరుపుదాడులు చేస్తూ దడ పుట్టిస్తున్నారు. ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటూ అవసరమైన చోట లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలు హోటల్లో తనిఖీలు నిర్వహించారు. హోటల్స్ నిర్వాహకుల్లో మార్పు వచ్చే వరకు తనిఖీలు చేయాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెల్త్ సైరన్ మోగించింది. సో నాన్ స్టాప్ గా కొనసాగుతున్నటువంటి ఈ దాడుల్లో ఏ హోటల్, రెస్టారెంట్ ని చూసుకున్నా మాత్రం దారుణాతి దారుణమైనటువంటి విషయాలు వెలుగులోకి చూస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో జంతువుల కొవ్వును ఏదైతే ఉపయోగించి వాడినటువంటి నూనెలను వంటకాల్లో వినియోగిస్తున్నట్లు కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దాంతోపాటు రోజుల తరబడి కుళ్ళినటువంటి మాంసాన్ని, ఇటు చికెన్ కానివ్వండి, మటన్, దాంతోపాటు ఫిష్ లాంటి వాటిని ఏదైతే రిఫ్రిజిరేటర్లో రోజుల తరబడి, వారాలు, నెలల తరబడి నిల్వ ఉంచినటువంటి వాటిని ఏదైతే పూర్తిగా మేకవర్ చేసేసి వంటకాల్లో వినియోగిస్తున్నట్లు కూడా ఇప్పటికే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నెలల తరబడి కుళ్ళబెట్టినటువంటి చికెన్ ను ఏదైతే ఇటు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ లాంటి వంటకాల్లో పూర్తిగా వినియోగిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించినటువంటి శాంపిల్స్ ని కూడా ఇప్పటికే ల్యాబ్స్ ని కూడా పంపించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో పూర్తిగా ఏదైతే ఇటు లాభార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, సో ఇటు రెస్టారెంట్లు, దాంతోపాటు హోటల్స్ నిర్వాహకుల్లో పూర్తిగా మార్పు వచ్చేంత వరకు ఈ డ్రైవ్స్ కొనసాగించాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో మొత్తం కూడా 1,20,00,000 మంది జనాభా ఉంటే అందులో దాదాపు 1,00,000కు పైగా హోటల్స్, రెస్టారెంట్స్, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటి అన్నింటి మీద కూడా తనిఖీ చేయడానికి, మానిటరింగ్ చేయడానికి కేవలము 23 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ల సంఖ్యను కూడా మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే ఇటు నగరవాసులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాము, నాన్ స్టాప్ గా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి దాడుల్లో ఏ హోటల్, ఏ రెస్టారెంట్ లో చూసుకున్నా కూడా ఆ పరిస్థితులు అయితే అసలు అక్కడ ఆహారం తీసుకోవడానికి కూడా ఏమాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే బొద్దింకలు తిరగడం కానివ్వండి, ఎలుకలు తిరగడం కానివ్వండి, సో ఇలాంటి పరిస్థితులంతా కూడా ఇటు ఏదైతే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో సో మనము చూసుకుంటే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి తనిఖీల్లో ఎక్కడ చూసుకున్నా కూడా దారుణమైనటువంటి విషయాలైతే వెలుగులోకి చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు అడ్డగోలుగా ఏదైతే ఇటు వంటకాల్లో నాణ్యత లేకుండా, కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఏదైతే ఇటు వంటకాలను తయారు చేస్తూ ఇటు కస్టమర్లకు విషయాన్ని అమ్ముతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నారు, ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మాత్రం ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సాధ్యమైనంత వరకు ఇంటి భోజనాన్ని స్వీకరించే విధంగా ఉండాలంటూ విధంగా ఇప్పటికే కూడా ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హైదరాబాద్ నగరంలో మాత్రం ప్రస్తుతం హెల్త్ సైరన్ ని మోగించి జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా సీరియస్ గా ఇటు ఫుడ్ డ్రైవ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి.